మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. నాకు 3 రోజుల క్రితం వచ్చి నన్ను కలిశారు. మరి మీరు రావాలంటే తప్పనిసరిగా వస్తాను. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను కూడా వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. వినాయక గ్రూప్ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని సుమారు 4 సంవత్సరాలు ఉంటుంది కదా, 4 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే కాళ్ళు చేతులు పనిచేయక, నడ్డానికి కూడా ఓపిక లేక, పని చేసుకొని బ్రతకడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మళ్ళీ బతుకుతాం, కాళ్ళు చేతులు ఉన్నాయి బాగున్నాయి కాబట్టి ఏదో పని చేసి బతుకుతూ ఉంటాం. కాళ్ళు చేతులు పనిచేయక వికలాంగులకి, పేదవాళ్ళకి ఏదో సాయం చేయాలన్నది ఒక మంచి ఉద్దేశం. సాధారణంగా ఉద్దేశం రావడమే గొప్పతనం. మరి వినాయక గ్రూప్ ఫ్యామిలీస్కి ఆలోచన రావడం, నాకు తెలిసి 4 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. అప్పుడు 50 మందితో ప్రారంభించారు. మొదట్లో 50 మందికి ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని 50 మందితో స్టార్ట్ చేశారు. నాకు తెలుసు మొన్న ఏంటది వచ్చింది, కోవిడ్ టైంలో చాలా మంది చనిపోయారు ఆ జబ్బు వచ్చి. ఆ టైంలో కూడా వీళ్ళు చాలా మందికి టిఫిన్లు, భోజనాలు ఎంతో సాయం చేశారు. స్టార్టింగ్తో ఆగకుండా కార్యక్రమాన్ని ఈవేళ 4 సంవత్సరాలు చేస్తున్నారు. 50 మందితో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు సుమారు 250 మందికి ఇస్తున్నారు. ప్రారంభించినప్పుడు మాత్రం 50 మందితో ప్రారంభించారు. మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తే ఆ భగవంతుడు కూడా సాయం చేసుకుంటాడు అంటారు. మంచి కార్యక్రమం చేస్తే భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉంటుందని మా పెద్దలు అంటూ ఉంటారు. అలాగే వీళ్ళు చేసిన కార్యక్రమం చిన్న ప్రారంభించారు. ఈవేళ సుమారు 250 మంది కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారంటే మరి వాళ్ళందరినీ కూడా, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందించడమే కాకుండా ఆ వినాయకుడి తాలూకు ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ బంగారరాజు గారు, రాజ్ కుమార్ గారు, అప్పుడు ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరూ ఉన్నారు. నేను ఇంటి దగ్గర బయలుదేరితే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏంటి ఆలోచన అంటే, ఈ కార్యక్రమం విన్న తర్వాత దీన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించింది. ఆలోచన ముందు పెడతాను నేను ఇప్పుడు అందరిలోనే. మరి నేను చెప్పింది మీకు నచ్చితే అందరం కలిసి చేద్దాం. ఏంటి ఆలోచన అంటే, మన ఆడబాటాలకు బోర్డు డబ్బు ఖర్చు పెడతాం. కొంతమంది పుట్టినరోజు ఇస్తారు రమ్మని, మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మన మనవాడు పుట్టినరోజు అని ఏం చూస్తూ ఉంటాను. పుట్టినరోజుకి అమ్మ లక్షలు ఖర్చు పెడుతున్నారు. భ్రమణ చేస్తాను, నొప్పుకుంటాను. ఒక లీడ్ తీసుకొని నాయకత్వం వహించి ఒక 100 మందితో కమిటీ వేయండి. దాంట్లో నేను ఒక మెంబర్గా ఉంటాను. 100 మంది వద్దు, 100 మంది పెడదాం. ఎవరో తర్వాత వచ్చేవడం చేసుకుందాం. ముందు 100 మంది సెలెక్ట్ చేయండి మీ కమిటీతో పాటు. మాకు ఎవరైనా దీంట్లో బలవంతం ఏం లేదు. అనవసరంగా బోర్డు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం, మనం వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాం లక్షలు. నా ఉద్దేశం ఏంటంటే 100 మందితో కమిటీ ఎవరు తీసుకుంటారు ఆలోచన చేయండి. దాంట్లో నన్ను కూడా చేర్చండి ఒక మెంబర్గా. చేసి ఒక్కొక్క మెంబరు నెలకి 2000 ఇద్దాం కమిటీకి. 2000తో పెద్ద కష్టమా?
నెలకి 2,000 ఇద్దాం. అంటే 100 మంది 2,000 ఇస్తే నెలకి ఎంత అయిందండి? 2 లక్షలు. సంవత్సరానికి ఎంత అయిందండి? 24 లక్షలు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి 24 లక్షలతో మనకి పోగవుద్ది. మనిషి 2,000 వద్దు, మనిషికి 2,000 వేసుకుంటే నెలకి సంవత్సరానికి 24 లక్షలు వస్తుంది. 24 లక్షలు ఫండ్ పెట్టండి, బ్యాంకులో పెట్టండి. ఇటువంటి కార్యక్రమం పేదవాళ్ళకి ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా, ఎవరికైనా హాస్పిటల్కి డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వాలన్నా, చిన్న చిన్న కార్యక్రమం చేయాలన్నా ఆ డబ్బుల్లోంచి ఖర్చు పెట్టండి. నెలకి 2,000 ఇవ్వలేమా ఏనాయుడు? ప్రతి నెల 2,000 ఇద్దాం, మీ కమిటీకి ఇస్తాం, పోగు చేసి ఉంచండి. సంవత్సరానికి 24 లక్షలు అవుతుంది. ఆ 24 లక్షలతో ఎవరికైనా ఇటువంటి వాళ్ళకి, లేదా ఎవరికైనా జబ్బు పడినా, హాస్పిటల్ డబ్బులు లేకపోయినా, చదువుకున్న పేదవాళ్ళు చదువుకోవడానికి డబ్బులు లేకపోయినా అటువంటి సాయం చేద్దాం. ఇది నా ప్రపోజలు, మీరు అందరూ ఆలోచించేయండి. దాంట్లో నేను కూడా ఒక మెంబర్గా ఉంటాను. ప్రతి నెల 2,000 ఇచ్చేద్దాం కమిటీకి. అది కష్టం కాదు 2,000 ఇవ్వడం అంటే. అది నా ప్రపోజల్ కట్టి మీ అందరి ముందు చెప్పాలని వచ్చాను. అని చేత అది కూడా ఆలోచన చేసి మీరే టెకప్ చేయండి. ఎవరో మీరే బాధ్యత తీసుకోండి. ఆ మెంబర్ అన్నవాడు ప్రతి నెల మీకు 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళ. అటువంటి వాళ్ళు కట్టండి. బలవంతం ఏమొద్దు, బలవంతం ఎవరిని చేయదు. కార్యక్రమాన్ని, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని, 10 మందికి పనికొచ్చే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇది ఎన్ని ఐటమ్స్ కిట్లు ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఇస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక కిట్ ఇస్తున్నారు. దీంట్లో 25 రకాల కిట్ వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులతో సుమారు ఒక వారం రోజులు 10 రోజులు పేదవాళ్ళు పనికొచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మరి మీ అందరూ కూడా అక్కడ సభ్యులందరికీ మీ తాలూకు ఆశీర్వాదం ఇచ్చి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి.